హే గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్ యువర్ గర్ల్స్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే లైక్ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను అనమాట, లైక్ మా ఇంట్లో ఆవకాయ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ స్టాక్ లేదు అని చెప్పేసి. సో ఈరోజు నేనైతే పికిల్స్ని తెచ్చుకున్నాను. అసలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి దానికోసం గాను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్తో కాకుండా స్వీట్తో చూపిస్తున్నాను. అండ్ ఎక్కువ తెచ్చుకోలేదు. ఇదేంటిది అంటే మోతీచూర్ లడ్డు అనమాట. సో కొంచెం ఒక 250 గ్రామ్స్. నా అంటే స్వీట్స్ ఎక్కువ తినను, బట్ కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ మోతీచూర్ లడ్డు అండ్ అలాగే కాకినాడ కాజా అంటారు కదా, బట్ అవైతే నాకు ఇప్పటికీ స్టిల్ అక్కడ కాకినాడ నుంచి ఇక్కడికి వస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ నాకు అక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు. అండ్ ఇప్పటివరకు నేను అక్కడ లైక్ ఒక్కొక్క ఊరివి అవి ఫేమస్ ఉంటాయి కదా, సో నాకు అట్లా తినాలన్నది కోరిక అనమాట. సో మేబీ ఇక్కడ మనకు ఉంటాయి కానీ ఆ స్ట్రక్చర్ అక్కడ ఉన్నంత జ్యూసీ ఉంటుంది చూడండి. ఈవెన్ మీరు కాజాని ఇలా ప్రెస్ చేసి చూస్తే జ్యూసీగా వస్తుంది. ఐ థింక్ నేను ఎప్పుడు తిన్నాను అంటే చిన్నప్పటి మెమరీస్ నాకు అట్లా ఉండిపోయినాయి. సో అందుకని మేబీ అట్లా గుర్తనమాట. సో అది అండ్ ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట, మోతీచూర్ లడ్డు. నేను ఒక 250 గ్రామ్సే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఇంతకు మించి ఎక్కువ తినలేను అనమాట. అండ్ స్వీట్స్ ఇష్టమే కానీ మరి ఎక్కువ తినను అది. అండ్ పికిల్స్ నేనేం తెచ్చుకున్నాను అంటే ఇంకొకటి, ఇది ఎప్పుడు నేను తీసుకునేదన్నమాట. సో ఇదేంటో తెలుసా? జున్ను అనమాట. సో ఇంతకు మించి కూడా ఎక్కువ తినలేము. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ ఇంట్లో మనం చేస్తాం కానీ నాకు అసలు ఇది ప్రిపేర్ చేయడమే రాదు, ఈవెన్ ఫస్ట్ అనమాట. సో నేను అందుకని అప్పటి నుంచి ఇదిగోండి ఇలా చక్కగా అంటే హోమ్ మేడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ రెడీమేడ్ బయట మనకి ఇలా దొరికేస్తున్నాయి. సో అందుకని ఇంకా నాకు ఆప్షన్ లేదు, అందుకని నేను బయట రెడీమేడే తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను లాస్ట్ టైం చెప్పాను నా దగ్గర ప్రజెంట్ ఆవకాయ లేదు అని చెప్పేసి. సో నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నానంటే శ్రీజ. సో వీళ్ళ దగ్గర పికిల్స్ చాలా బాగుంటాయి, డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది మణికొండలో నేను తీసుకున్నాను అనమాట. సో ఇదిగోండి నా ఆవకాయ పికిల్ వచ్చేసింది. సో నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ నేను మిస్ అయింది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అసలు ఏం మిస్ అయ్యాను, ఆఫ్కోర్స్ చెప్పేశాను, నాకు ఆవకాయ విత్ ఎగ్ ఆమ్లెట్తో చాలా ఇష్టము. సో ఆవకాయని మిస్ అవుతున్నాను అని చెప్పేసి, అంటే మరీ నైట్ టైం అయిపోయింది కాబట్టి స్పెషల్గా బయటికి అప్పుడు వెళ్ళేది తెచ్చుకుంటాము, నెక్స్ట్ టైం ఎప్పుడైనా తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఈరోజు వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. డైరెక్ట్ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను, ఆర్డర్ పెట్టుకోలేదు. ఇదిగోండి నా ఆవకాయ పికిల్ అయితే వచ్చేసింది. సో ఇవేదో కాస్ట్ పడ్డాయి కానీ నేను ఇప్పుడు ఎంత కాస్టో లాస్ట్లో చెప్తాను. అండ్ ఇది వచ్చేసి నాకు వెజ్లో ఇంకొకటి ఇష్టమైంది రెడ్ చిల్లీ. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి నాకు. పండు మిరపకాయ పచ్చడి అంటారు కదా, సో హీట్ ఎక్కువ. అండ్ హీట్తో పాటు మనం ఇంకా జ్యూస్, బటర్ మిల్క్ అవి ఎలాగో నేనైతే తీసుకుంటూనే ఉంటాను కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్ కేస్ ఎవరైనా ఇలా కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఇలా ట్రై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మస్ట్ అండ్ షుడ్ ఇది తిన్న తర్వాత బటర్ మిల్క్ మ్యాండేటరీ అని నేను చెప్తాను. ఇదనమాట నా రెడ్ చిల్లీ పికిల్. చాలా బాగుంటుందండి టేస్ట్, వీళ్ళ దగ్గర ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇప్పటివరకు ట్రై చేయలేదు. నాకు ఎందుకో కొంచెం చింతకాయ పచ్చడి తినాలనిపించింది. సో ఇది కొంచెం చిన్నది తెచ్చుకున్నాను. మేబీ ఇది నాకు కనెక్ట్ అయింది అని అంటే మటుకు డెఫినెట్లీ కొంచెం పెద్దది తీసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ నేను ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కొంచెం అఫ్కోర్స్ మ్యాక్సిమం టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, బట్ ఎక్కువ తినలేను. అండ్
మరి ఫుడ్ ఏం చేస్తారంటే కోర్స్ నాతో పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్టడం, వాళ్ళు తినేస్తారనమాట. టేస్ట్ చేస్తాను కానీ బట్ నాట్ మోర్ మచ్. బట్ ఇదైతే ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇది తెచ్చుకున్నాను. ఇదిగోండి చింతకాయ. సో దీని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు నేను ఫుడ్ చేస్తాను. ఫుడ్ చేసేటప్పుడు నేను మీకు టేస్ట్ గురించి చెప్తా. అండ్ ఇంకా నాన్ వెజ్ పికిల్స్లో ఇంకా మీరు చెప్పాల్సిన పని లేదు. ఈసారి ఎక్కువ నాన్ వెజ్ పికిల్స్ తెచ్చుకోలేదు నేను. ఓన్లీ 2 టైప్స్ తెచ్చుకున్నాను. వన్ ఈజ్ మటన్, ఇదిగోండి మటన్ పికిల్ అనమాట. సో నాకు ఇది చాలా ఇష్టము, మటన్ విత్ చికెన్. అండ్ ప్రాన్స్ అంతా నాకు లాస్ట్ టైం నేను తిన్నప్పుడు చాలా వేడి అయిపోయింది. మనం ఎంత కంట్రోల్ నాకు ఇక్కడ ఎక్కడో చిన్న పింపుల్ కూడా వచ్చేసింది. బేసికలీ నా ఫేస్ మీద పింపుల్స్ ఎప్పుడూ ఉండవు. సో ఆ పికిల్ తిన్న తర్వాత నాకు పింపుల్ వచ్చింది, అందుకే దాన్ని ఆపేసేసాను అదనమాట. అండ్ ఇది వచ్చేసి మటన్ పికిల్. చాలా అంటే చాలా బాగుంటుంది, విత్ స్పైసీ ఉంటుంది డెఫినెట్లీ. కొంచెం మనం ఎలాగో హౌస్లో గీ ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. అండ్ ఇది వచ్చేసి చికెన్ పికిల్. ఇదన్నమాట. సో ప్రస్తుతానికైతే పికిల్స్ ఇది తెచ్చుకున్నాను. అండ్ వీటితో పాటు ఎప్పుడైనా నాకు తినాలనిపించినప్పుడు హాట్ ఐటమ్స్లో కొంచెం ఈ టైప్ ఇష్టపడుతుంటాను, సేవ్ అనమాట. సో కొంచెం ఇది పప్పు, సాంబార్ అట్లా రసంలోకి బాగోదేమో నాకు తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే చెప్పేసేయండి. అండ్ ఇదనమాట, ఇది ఒకటి తెచ్చుకున్నాను. అండ్ వస్తూ లైక్ ఈరోజు నాకు ఎందుకో ఇంకొకటి కూడా తినాలనిపించి తెచ్చుకున్నాను అనమాట. అది ఏంటో చూపిస్తా. ఆల్మోస్ట్ నాకు ఈ చిన్న ఐటమ్స్కి గాను ఇదన్నమాట. ఓన్లీ కనిపిస్తుందా, 2425 రూపీస్ అయిపోయిందనమాట. అండ్ నాకు కాస్ట్ వచ్చేసి మటన్ చికెన్కి ఎక్కువ పడ్డది, మిగతావన్నీ ఓకే. బట్ అదనమాట ముచ్చట. అండ్ నేను వస్తూ ఏం తెచ్చుకున్నాను అని అంటే స్నాక్స్ ఐటమ్స్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. సో కొంచెం అట్లా ఏం తెచ్చుకున్నా అంటే ఎండ తెలియట్లేదు. అఫ్కోర్స్ నేను అంతా బయటకు రావట్లేదు, ఎండ ఎట్లుందో చూడలేదన్నమాట. బట్ ఈవినింగ్ ఇప్పుడు చేస్తున్నా కదా అద్దరిపోతుంది. సో ఇవి కూడా నేను లాస్ట్ టైం చెప్పాను, మోమోస్ తినాలనిపిస్తుంది నాకు ఈ టైంలో అని చెప్పి. బట్ నేను తినాలనుకుంటున్న టైంలో కొంచెం వెదర్ కూల్గా చిల్గా ఉంది. బట్ ఇప్పుడైతే కొంచెం బాగా హాట్గా ఉందన్నమాట. బట్ ఇంకెలాగో బయటికి వెళ్ళాను కదా అని చెప్పేసి ఇలా తెచ్చుకున్నాను. ఈవెన్ నాకు ఇవి చాలా అంటే చాలా ఇష్టం. సో వీటికి గాను ఇదిగోండి రెడ్ చిల్లీ సాస్, ఐ థింక్ కెచప్ లాంటిది, ఇందులోకి ఇదే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మైనీస్ అనమాట. సో చాలా అంటే చాలా హీట్గా ఉన్నాయి. సో గాయస్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ నాన్ వెజ్ పికిల్స్ నాకు మోస్ట్లీ పెట్టడం రాదు. సింపుల్గా నాలాంటి వాళ్ళు అంటే కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఏదన్నా ఛానల్ని నాకు రిఫర్ చేయండి, నేను అందులోకి వెళ్ళి చూస్తాను. చాలా సింపుల్గా ఉండే ఛానల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే నాకు డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. నేను ఆల్మోస్ట్ కొన్ని ఛానల్స్ చూశాను, వాళ్ళు ఆల్మోస్ట్ 1/2 kg, 1 kg, 3 kgs, 5 kgs, 10 kgs అలా పెడుతున్నారు. సో అలా కాకుండా ఒక 250 grams ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే అలాంటి ఛానల్స్ ఏమన్నా ఉన్నాయంటే నాకు కొంచెం సజెస్ట్ చేయండి, నేను డెఫినెట్లీ వెళ్ళి చూస్తాను. ఎందుకంటే నేను మరీ అంతంత క్వాంటిటీలో అయితే పెట్టనండి, అస్సలు పెట్టను. నాకు అసలు ఎప్పుడైనా కానీ మనం ట్రై చేయాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రై చేస్తే బాగుంటుంది అన్నది నా ఫీలింగ్ అదనమాట. ఎక్కువ క్వాంటిటీ పెట్టేసి అవి కొంచెం ఏదన్నా పాడైనాయి అనుకోండి, దాని తర్వాత మనమే ఫీల్ అవ్వాలి. సో అందుకనమాట.
సో అలాంటి ఛానల్స్ ఏమన్నా ఉన్నాయంటే నాకైతే తెలియదు. నేను అప్పటికి చూసాను, చెప్పా కదా, చూసినా కానీ నాకు ఇంత క్వాంటిటీలో పెట్టయితే చూపిస్తున్నారు కానీ, అండ్ అలాగే చెప్తున్నారు చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి అది ఇది అని చెప్తున్నారు. బట్ వాళ్ళు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటాయి. బట్ మాకులాగా బిగినర్స్ కొత్తగా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు లెర్నింగ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి, సో కొంచెం అలాంటి వాళ్ళ కోసం ఏమన్నా అట్లాంటి ఛానల్స్ ఉంటే డెఫినెట్లీ పెట్టండి. నేనైతే చూస్తాను, చూసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తా, పక్కా చేస్తా, చేయకుండా అయితే ఉండను. సో చేసినప్పుడు నాకు ఎలా వచ్చిందో ఏంటో అన్నది కూడా నేను చెప్తాను అనమాట. అండ్ మనం కూడా బాగా గట్టిగా ఏమంటారు సీల్ చేశాడు. సో అదనమాట. అంటే మోమోస్ ఎప్పుడైనా కానీ కొంచెం హీట్ మీద తింటేనే చాలా బాగుంటుంది, చల్లగా అయితే అస్సలు బాగోదు. అండ్ ఇది ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట ఇవి. బట్ ఓకే, ఎప్పుడైనా ఓకే కానీ నాట్ ఫర్ రెగ్యులరా. అండ్ ఇదండి నేను ఇలా వేసుకున్నాను, ఇదిగోండి కనిపిస్తుందా, ఇక్కడ మైనీస్ పెట్టాను, ఇక్కడ సాస్ వేసుకున్నాను. సో నాకులాగా ఇలా మీరు కూడా మోమోస్ ఎంతమంది ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఇట్స్ ఓకే, మనం చెప్పాలి కాబట్టి అట్లా చెప్తాము. అండ్ ఇంకొకటి లైక్ పికిల్స్ అన్నమాట. పికిల్స్ చెప్పినా కదా అది పరిస్థితి, చాలా హీట్ ఉన్నాయండి బాబు. సో మంచిగా నేనైతే ఇదండి ఇలా ఎంజాయ్ చేస్తున్నా అనమాట. అసలు మోమోస్ తినేవాళ్ళు స్పైసీ ఉంటే క్రాక్ ఉంటుంది కదా, బాగా ఎక్కుతుంది. స్పైసీ అనమాట, ఇక్కడ మీన్స్ స్పైసీ. సో ఇదన్నమాట, ఇలా రెండు కలిపి మిక్స్ చేసుకొని తింటున్నాం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టుగా. కానీ ఇది బయట కన్నా హోమ్ మేడ్గా చేసుకొని తింటే బాగుంటుంది. నేను డెఫినెట్లీ వన్ డే ఇవి కూడా నేను చేసి చూపిస్తాను, నాకు ఇవి చేయడం వచ్చు. వన్ డే డెఫినెట్లీ నేను ఈ వీడియో కూడా పెడతాను అనమాట. సో ఇది చాలా అంటే చాలా హీట్గా ఉంది. చికెన్ మోమోస్ ఇది. ఏమైనా పనీర్, వెజ్, కార్న్, ఇంకా మష్రూమ్ వీటిలో కూడా ఉంటాయి. ఉండేది చికెన్. స్పైసీ అదిరిపోతుంది అనమాట. సో అదనమాట సంగతి. సో డెఫినెట్లీ మీరు కూడా శ్రీజలో అయితే ట్రై చేయండి. సో ఎలా ఉందో కామెంట్ నాకు చేసేయండి ట్రై చేసిన తర్వాత. చెప్పా కదా ఇక్కడ ఫుల్ సన్సెట్ అవుతుంది. సన్సెట్ అయ్యే టైంలో చాలా అంటే చాలా ఏమంటారు హీట్ లేదు కానీ ఇదిగోండి ఇలా మొత్తం స్వెట్ వస్తుంది అనమాట నాకు, అది పరిస్థితి. సో గాయ్స్, ఇంకెవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకి మర్చిపోకండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ యొక్క నోటిఫికేషన్లోకి రావాలి కాబట్టి. అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా బాగా నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, ఒక కామెంట్ కూడా చేసేయండి. చలో గాయ్స్, అంటిల్ దెన్ బాయ్. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మోమోస్ని ఎంజాయ్ చేస్తున్నా. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.